జై తెలంగాణ. నాకు తెలుసు అక్కడ కొద్దిగా ఎండగొడుతుంది, ఇబ్బంది అవుతుంది. పేరు పేరున వేదిక పైన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, అన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు మన పెద్దలు శాసన మండలిలో ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ గారికి, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ సాబ్, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యురాలు దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి సుపుత్రిక శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవ మషీరాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ సోదరులు దాసోజు శ్రవణ్ గారు, పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఈరోజు అనుకోకుండా మా మధ్యన ఉన్న పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన ఇతర గౌరవనీయులైన మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఎండలో కూడా ఓపికగా ఉన్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. 29 నవంబర్ 2009 సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు. గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం. అయితే ఈ 15-16 సంవత్సరాలలో చాలా చరిత్ర, చాలా కాలం గడిచింది, చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ప్రతి 30 ఏళ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది. మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు, తర్వాత జెన్ వై అన్నారు, తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. నువ్వు పుట్టిన మట్టి కథ, నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి. ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు రామాయణం గురించి, మహాభారతం గురించి కూడా ప్రస్తావించినారు. మనందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు, అందరికీ తెలుసు. ఎవరు? శ్రీరాముడు. విలన్ ఎవరు? రావణుడు. రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం. ఎన్నో యుగాలు మారినాయి, అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు, రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు. మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించినారు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. భారతంలో, రామాయణంలో ఎవరు నాయకులో, ఎవరు ప్రతినాయకులో మనందరికీ తెలుసు. ఆ సత్యాలను ఎవరు ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు. ఎందుకంటే తాళపత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్ సినిమాల వరకు, డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి, మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం. చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం. అట్లాగే ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చరిత్రలు, గాథలు కూడా ఉంటాయి. ఆ కథలో హీరోలు ఉంటారు, విలన్లు కూడా ఉంటారు. అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం, ఆ దేశం అంతమైపోతుంది. మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. దోపిడీ, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు. ఎవరు కథానాయకుడు? ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులు ఉన్నారు, సైంధవులు ఉన్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు.
భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది. స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్ వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది, చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం. చావు నోట్లో తలబెట్టిన ఒక సాహసం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన, ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు నవంబర్ 29, 2009. ఒక నినాదం, ఒక సమరనాదం యావత్ జాతిని ఏకం చేసింది. ఆ 11 రోజులు పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ 11 రోజులు. అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూకంపం పుట్టినట్టు, పెను తుఫాన్ తీరాన్ని తాకినట్టు తెలంగాణ ఉద్యమ శిఖరం సిగమూగింది ఆనాడు. ముక్కోటి గొంతులు ఒక్కటై, 4 దిక్కులు ఏకమై, ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా. పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి, ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడిదున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ఒక బక్కపల్చని యోధుడు ఉక్కు సంకల్పంతో ఒక మహా ఋషిలా తపస్సు చేస్తూ ఎవ్వరి మాట వినకుండా మరణ మంచుల్లోకి పోతుంటే అగ్నిగుండమై బగబగ మండింది తెలంగాణ ఆనాడు. మంటల్లో ఈ రోజే నవంబర్ 20 ఆనాడు 2009 నాడు మన తమ్ముడు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆనాడు తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని దహనమైన రోజు ఈరోజు నవంబర్ 29. ఒక కానిస్టేబుల్ కిష్టయ్య ఆనాడు కామారెడ్డిలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కదులుతలేదు అని చెప్పి తన తుపాకీతో తన తలకు గురిపెట్టుకొని సెల్ టవర్ ఎక్కి కాల్చుకున్న సందర్భం ఈ దీక్ష సందర్భమే. ప్రాణాలను పనమొడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది, ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ దీక్ష విఫలం కావాలి, తెలంగాణ రావద్దు, తెలంగాణ ఏర్పడితే మరి మన ఆధిపత్యం పోతుందని చెప్పి చాలా మంది కుట్రలు చేసినారు. జైసే हमारे भाई लोग कहते हैं, मुद्दई लाख बुरा चाहे तो क्या होगा, वही होगा जो मंजूर खुदा होगा. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల సంకల్పం, నాయకుడి నాయకత్వం ఇవన్నీ వెరిసి ఆనాడు తెలంగాణ వచ్చింది. ఆ ప్రకటన అర్ధరాత్రి వచ్చింది. హస్తినలో చిదంబరం గారు ఆనాడు అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ స్వప్నం కాదు సత్యం అని తెలిసిన సందర్భం డిసెంబర్ 9, 2009. జాతిపిత మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహాన్ని మనం చూడలేదు, కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. కానీ ఒక్క రోజులో రాలేదు ఈ సునామీ, అకస్మాత్తుగా బద్దలు కాలేదు అగ్నిపర్వతం. కేసీఆర్ గారు ఎప్పుడెత్తుకున్నారు తెలంగాణ జెండా, ఏ సందర్భంలో బిగించినారు పిడికిలి గుర్తు తెచ్చుకోండి. చుట్టూ చిమ్మ చీకట్లు, ఆవిరైపోయిన ఆశలు, ఎటు చూసినా
నిరాశ నిస్పృహలు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం, ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన క్రూర నిర్బంధ కాలం. నమ్మేవాళ్ళు లేరు, వెంట నడిచి వచ్చేవాళ్ళు లేరు. కానీ అయినా మొక్కవోని ధైర్యంతో 2001 27 ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే దండి గుండెతో మొండి ధైర్యంతో జెండా ఎగిరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు, జగమొండి నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని, నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట. అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా 4 కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కలలు గంటున్నా, ఈ కలను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు. మన కోసం కలగని ఆ కలను, తన కోసం కలగని ఆ కలను నిజం చేసుకుంటే విజేత అంటారు. కానీ నీ మట్టి కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం, కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు? అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు, ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, ఒక నెల్సన్ మండేలా అంటారు. ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా.